ఇక ఇదిలా ఉంటే ఢిల్లీలో లాబింగ్ అందరూ లాబింగ్ బాట పట్టారు. కేంద్రం దగ్గర ప్రధానంగా కేంద్ర నాయకత్వం అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయాలి, లేదు అంటే మంత్రివర్గ పదవులు దక్కించుకోవాలి, పదవులు దక్కడం గ్యారంటీ అనుకున్న వాళ్ళకు మంచి పదవులు దక్కాలి, అంటే మంచి పోర్ట్ఫోలియోలు దక్కాలి. ఈ తరహాలో ఢిల్లీలో లాబింగ్ జరుగుతుంది. లాబింగ్కి ప్రధాన కేంద్రీకృతం అయి ఉన్నది ప్రధానంగా డికే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా అక్కడ పిసిసి అధ్యక్షుడు. తెలంగాణ వ్యవహారాలను అధికారికంగా తన కంట్రోల్లో పెట్టుకున్న డికే శివకుమార్ చుట్టూ లాబింగ్ జరుగుతుంది. ఆ తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే కూడా ఇంకొంత లాబింగ్ చేస్తున్నారు. అయితే అత్యధికంగా లాబింగ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశించి భంగపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, వీళ్ళకి తోడుగా శ్రీధర్ బాబు, పార్టీలో సీనియారిటీ ఉంది, ఢిల్లీ పెద్దల పరిచయం ఉంది. దీంతో ఈ ముగ్గురు ఢిల్లీలో గట్టిగా లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కటే ఉండాలని పాయింట్ నెంబర్ 1, లేదు అనుకుంటే మంచి పోర్ట్ఫోలియోలు రావాలి అనేది. ఈ రెండు తరహా అంశాల మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. ఒక దఫా చర్చలు డికే శివకుమార్తో అయినాయి, మరి దఫా చర్చలు ఠాక్రేతో అయినాయి. ఇక ఇదిలా ఉంటే మేము కూడా రంగంలో ఉన్నాం, మాకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఎవరైతే ఆశపడుతున్నారో పొన్నం ప్రభాకర్, ఆయన హైదరాబాద్లో నుండి ఢిల్లీలో గట్టిగా తన నెట్వర్క్ను తను చేస్తున్నారు, లేదంటే తనకు రాక ఇంకెవరికి వస్తుంది అనే తరహాలో ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి పాతకాలపు కాంగ్రెస్ కాపు, ఆయన ఎప్పటికైనా ఢిల్లీలో తనకున్న పరిచయాలను చూపించాలని ఢిల్లీ చక్కర్లు కొడుతూ ఉన్నారు. ఇంకోవైపున షబ్బీర్ అలీ గెలవకపోయినా రేవంత్కు సన్నిహితంగా ఉన్నారు, రేవంత్ కోసం కామారెడ్డి నియోజకవర్గాన్ని త్యాగం చేసి ఉన్నారు, ఓడిపోయినా మైనార్టీ కోటాలో నాకేం తక్కువ అనే తరహాలో ఢిల్లీలో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఇక గడ్డం వినోద్, పాత కాంగ్రెస్ వెంకటస్వామి, తన తండ్రి వారసత్వం, తనకున్న అనుభవం వీటన్నిటిని రంగరించి నేరుగా సోనియా గాంధీ ఇంటికే వెళ్ళి అక్కడ లాబింగ్ చేసి మంత్రి పదవి కోసం తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు. ఇంకోవైపున మల్రెడ్డి రంగారెడ్డిలో హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచిన అతి కొద్ది సీట్లలో రంగారెడ్డి సీటు కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కూడా ఒకటి. కాబట్టి తనకు అవకాశం దక్కించాలి, తనకు అవకాశం దక్కితే హైదరాబాద్ రంగారెడ్డిలో తన సత్తా చూపిస్తానంటూ ఆయన తనదైన శైలిలో లాబింగ్ చేస్తున్నారు. ఇంక ఇదిలా ఉంటే ప్రేమ్ సాగర్ రావు, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆదిలాబాద్లో పార్టీని బతికించుకున్నాను, ఆదిలాబాద్ని దత్తత తీసుకుంటాను, కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చాను, రాబోయే రోజుల్లో మరింత పెంచుతాను అని ఆయన తనదైన శైలిలో తన లాబింగ్ మొదలుపెట్టారు. ఎవరైతే మంత్రి పదవులు దక్కుతాయో వాళ్ళ పోర్ట్ఫోలియో కోసం, ఎవరైతే మంత్రి పదవులు దక్కడానికి కొంచెం 50-50 ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళు పూర్తిగా మంత్రి పదవుల కోసం ఇప్పుడు ఢిల్లీ చక్కర్లు కొడుతూ ఢిల్లీలో లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లాబింగ్ ఏ స్థాయికి వెళ్ళిందంటే రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా వెనక్కి పిలిపించి చర్చలు జరిపే అంత స్థాయిలో ఢిల్లీలో పదవుల కోసం కాంగ్రెస్ నాయకుల లాబింగ్ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది? మనకు అందుతున్న సమాచారం ప్రకారం మంత్రివర్గంలో కులాల వారీగా ఏ రకంగా కేటాయింపులు చేస్తారు మంత్రి పదవులు అనేది ఒక లెక్క మీ ముందుకు తీసుకొస్తాను. ప్రధానంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కనుక మనం చూస్తే ఎస్టీ సామాజిక వర్గానికి 2 పదవులు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. తెలంగాణలో కోయలు అంటే ఆదివాసీలు, లంబాడీల మధ్య తీవ్ర అసంతృప్తి, కొన్ని చోట్ల కొట్లాటలు జరుగుతున్న నేపథ్యంలో సమన్యాయం చేయాలంటే కోయలకు, లంబాడీలకు ఇద్దరికీ కలిపి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే బాగుంటుందని అంచనా వేస్తున్నట్లుగా మనకి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వస్తున్న సమాచారం. ఇంకోవైపున ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా బీఎస్ఆర్ ప్రభుత్వంలో సరిగ్గా అక్కడ కేటాయింపులు జరగలేదు, పదవుల కేటాయింపు జరగలేదు అన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి కనీసం 3 పదవులు ఇవ్వాలి, కనీసం ఇంకో పదవి కూడా ఇస్తే తప్పేం లేదు, కానీ కనీసం 3 పదవులు ఇవ్వాలి. ఇస్తే ఎలా ఇవ్వాలి? మాదిగ సామాజిక వర్గాన్ని చూస్తే మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ ఓటర్ల సంఖ్య, జనాభా సంఖ్య ఉంది. అయితే నాయకత్వంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, డిమాండ్ కావచ్చు, మాల సామాజిక వర్గాన్ని నుంచి ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. కాబట్టి ఎస్సీలో 2 మాలలో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన టికెట్ల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇక బీసీల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బీసీలు ఈసారి గెలిచిన 64 మందిలో బీసీల సంఖ్య తక్కువగా ఉంది. బీసీల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో 8 మంది మాత్రమే గెలుపొందారు. 8 మంది మాత్రమే గెలుపొందితే 8 మంది కూడా ప్రతి బీసీల్లో ఉన్న ఉపకులాలు, అన్ని కులాలకు సంబంధించి 8 కులాలకు సంబంధించి 8 మంది గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణలో అత్యధిక జనాభా ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా అత్యధిక జనాభా ఉంది గొల్ల కురుములు, ముదిరాజులు,
గౌడలు వీళ్ళు ప్రధానంగా ఎక్కువ బీసీ జనాభాతో కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తూ కనీసం 4 పదవులు కేటాయించాలనేది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇంక ఇదిలా ఉంటే మైనార్టీ యాజ్ యూజువల్గా మైనార్టీకి ఒకటి కేటాయించాలి, బ్రాహ్మణులకు ఒకటి కేటాయించాలి, కమ్మ వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలి. మైనార్టీలో అయితే ఎవరు గెలవలేదు, ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి అక్కడ పదవి ఇవ్వాలి. బ్రాహ్మణ కమ్మ వెలమ సామాజిక బ్రాహ్మణ కమ్మ సామాజిక వర్గాలు ఒక్కొక్కరు గెలుపొందారు కాబట్టి పెద్ద కాంపిటీషన్ లేదు, వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వెలమ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ 8 మంది గెలిచి ఉన్నారు. 8 మంది ఆల్మోస్ట్ 8 మంది గెలిచి ఉన్నారు. సారీ, ఒకసారి సబ్జెక్టు కరెక్షన్, 5 నుంచి 8 మంది గెలిచి ఉన్నారు. దీనిలో 3 సీనియర్లుగా కనిపిస్తున్నారు. ఆ 3లో ఒకళ్ళకి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం గెలిచిన 65 మందిలో 25 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కాంగ్రెస్ నాయకత్వం నుంచి హైకమాండ్ నుంచి అన్ని రకాలుగా ఒత్తిడి ఉంది ఇదే సామాజిక వర్గానికి సంబంధించి. సో ఇక్కడ కనీసం 5 నుంచి 6 పదవులు ఇక్కడ కేటాయించాలి. 18 టోటల్ పదవులు ఉంటాయి ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్లో. ఈ 18 మందిలో 5 నుంచి 6 కేటాయించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే గెలిచిన రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు 25 మంది ఉన్నారు కాబట్టి. సో మంత్రివర్గ కూర్పు అనేది ఈ తరహాలో కేటాయించే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ వెళ్ళిన తర్వాత తన పేరు ప్రకటించిన తర్వాత, ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన వెంటనే డీకే శివకుమార్తో ఆయన భేటీ అయ్యారు. భేటీ అయిన వెంటనే తన జేబులో నుంచి ఒక కాగితం తీసి ఇచ్చారు. ఆ కాగితం ఏంటంటే ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గం ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి డీకే శివకుమార్కి ఆ కాగితం ప్రజెంట్ చేశారు. ఆ కాగితం ప్రజెంట్ చేసిన తర్వాత నుంచి ఢిల్లీలో రకరకాల చర్చలు, పొద్దున్నే రకరకాల భేటీలు, అసంతృప్తులు, కొత్త వ్యక్తులు, రకరకాల వ్యక్తుల దగ్గర లాబింగ్, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాడ్గా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళంతా ఆలోచిస్తున్నది 18 మందికి సంబంధించిన మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలంటే సామాజిక వర్గాల పరంగా ఇలా ఉండాలి అని అంచనా కడుతున్నారు. అయితే రేపు 6 నుంచి 9 మంది మధ్య మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే తర్వాత విస్తరణలో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయింపులు చేయొచ్చు. తద్వారా కొంత ఈ ప్రెషర్ అనేది కొంత ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా మంత్రివర్గ విస్తరణలో ప్రతి సందర్భంలో పార్టీలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఇదే తరహా వ్యవహారాన్ని, రాజకీయాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదే ఆలోచన ఇప్పుడు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈక్వేషన్స్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఆ ఈక్వేషన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఆ గ్రాఫిక్ ప్లేట్ కూడా వేస్తే మనకి క్లారిటీ వస్తుంది చెప్పడానికి. సో ఈక్వేషన్లు ఏంటి? మహిళలు ప్రధానంగా బీఆర్ఎస్ మీద చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు కావచ్చు ఆరోపణలు చేసింది ఏంటంటే మహిళలకి సరిగా ప్రాధాన్యత ఇవ్వలేదు అని. దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం కనీసం మంత్రివర్గంలో 3 మహిళలకు చోటు కల్పించాలని చెప్పి భావిస్తున్నారు. రకరకాల వర్గాలకు సంబంధించి, అంటే అగ్రవర్ణం నుంచి ఒకళ్ళు, బీసీల నుంచి ఒకళ్ళు, అదేవిధంగా ఎస్టీల నుంచి ఒకళ్ళు ఇలా కేటాయిస్తే గనక మహిళల కోట అదేవిధంగా సామాజిక సమీకరణలు కంబైన్డ్గా చేయొచ్చు అనేది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మందిలో ఎవరున్నారంటే మొత్తం 5 మహిళలు గెలుపొందిన వాళ్ళలో ఉన్నారు. పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుక ఆయన మంత్రి పదవి కానీ స్పీకర్ పదవి కానీ తీసుకోకపోతే అనివార్యంగా పద్మావతి రెడ్డికి కేటాయించాలి, ఆమె రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి. కొండా సురేఖ బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించి. సీతక్క బెర్త్ కన్ఫర్మ్, రేవంత్ రెడ్డి కోటరీలో ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం సీనియారిటీ ఆల్రెడీ ఎష్యూర్డ్ మంత్రి పదవి ఆమెకు కనిపిస్తుంది కాబట్టి ఎస్టీ కోయ సామాజిక వర్గానికి సంబంధించి. సో ఈ 3 మహిళలకి గ్యారంటీ బెర్త్లు మంత్రివర్గంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. పద్మావతి సబ్జెక్టు అవైలబిలిటీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయాన్ని బట్టి ఆధారపడుతుంది. అదర్వైజ్ కొండా సురేఖ, సీతక్క అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఇక యశస్విని రెడ్డి, ఆమె నిన్నగాక మొన్న ఆమె ఏజ్ తక్కువ 26 ఏళ్ళు, ఎన్ఆర్ఐ కోడలుగా ఆమె రంగంలోకి దిగింది. అనుభవం తక్కువ, ఎక్స్పీరియన్స్ రాజకీయ అనుభవం లేదు కాబట్టి యశస్విని రెడ్డి యంగ్ అయినప్పటికీ ఆమెకి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం కనిపించలేదు. పర్ణికారెడ్డి ఈమె కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మేల్ అండ్ కాంగ్రెస్ పురుష ఎమ్మెల్యేల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం మహిళకు అవకాశాలు బహు తక్కువగా కనిపిస్తున్నాయి. సో పద్మావతి రెడ్డి, కొండా సురేఖ, సీతక్క దగ్గర ఆప్షన్స్ క్లోజ్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక అదేవిధంగా బీసీ కోటాలో ఎవరు 8 మంది బీసీల నుంచి గెలిచారు. 8 మంది గెలిస్తే ఆ 8 మంది బీసీల్లో ఉన్న భిన్న కులాలకు సంబంధించి, ఉపకులాలకు సంబంధించి మనకి కనిపిస్తున్నారు. వీళ్లలో కల్లా 5 సామాజిక వర్గాలు, బీసీల్లో ఉన్న 5 కులాలు ఏవైతే ఉపకులాలు ఉన్నాయో అవి కీలకమైనవి. గౌడ సామాజిక వర్గాల నుంచి పొన్నం ప్రభాకర్,
వాకాటి శ్రీహర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి, కానీ ఈయన ఫస్ట్ టైం గెలిచి ఉన్నారు. బీర్ల ఐలయ్య గొల్ల కురుమ సామాజిక వర్గానికి సంబంధించి, కానీ ఈయన కూడా ఫస్ట్ టైం గెలిచి ఉన్నారు. ఆది శ్రీనివాస్ పార్టీలో చాలా కాలం నుంచి వచ్చారు, పోటీ చేశారు, గెలుపొందారు, ఓడిపోయిన పరిస్థితి ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గం, పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ మున్నూరు సామాజిక వర్గం తెలంగాణలో. కాబట్టి ఆది శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ల బెర్త్లు గ్యారంటీ కన్ఫర్మ్గా మనం భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రజక సామాజిక వర్గానికి సంబంధించి ఈర్లపల్లి శంకర్ కూడా రజక సామాజిక నుంచి వచ్చినా కూడా ఆ సామాజిక వర్గానికి గెలుపు మొదటిసారి కావటం వల్ల అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. యువతరంగా చూసినా, కాంగ్రెస్ పార్టీ లాయల్టీ పరంగా చూసినా పొన్నం ప్రభాకర్ ఫస్ట్ ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ ఆది శ్రీనివాస్ మనకి బీసీ కోటాలో కనిపిస్తుంది. ఇక ఎస్సీ కోటాలో మనం కనుక పరిశీలిస్తే బట్టి విక్రమార్క బెర్త్ కన్ఫర్మ్, డిప్యూటీ సీఎం కన్ఫర్మ్. అయితే ఆయన మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన కనిపిస్తూ ఉంది. ఇంకా దామోదర్ రాజనరసింహ గెలిచిన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియారిటీ, పార్టీ లాయల్టీ వీటన్నింటిని చూస్తే దామోదర్ రాజనరసింహ బెర్త్ కన్ఫర్మ్గా కనిపిస్తుంది. సో ఎస్సీలో ఇద్దరు ఆల్మోస్ట్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. ఇక గడ్డం వివేక్, గడ్డం వినోద్ వీళ్ళిద్దరికి సంబంధించి బ్రదర్స్కి సంబంధించిన ఒక బెర్త్ కన్ఫర్మ్. వినోద్ పార్టీతో అంటిపెట్టుకుని ఉన్నారు, వెంకటస్వామి కుటుంబ సభ్యుడుగా ఆయనకు ఒక ఉంది, సోనియా గాంధీతో నేరుగా సంబంధాలు ఉన్నాయి, వెళ్ళి లాబింగ్ చేసుకుంటున్నారు. ఆయనకా లేదంటే గడ్డం వివోకి ఎవరైతే ఉన్నారో ఆయనకు పార్టీలోంచి తీసుకొచ్చేటప్పుడే మంత్రి పరంగా హామీ ఇచ్చారు, కాబట్టి అతనికి ఇస్తారా? లేదు అంటే వీళ్ళిద్దరికీ ఇవ్వకుండా రేపు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెద్దపల్లి నియోజకవర్గానికి వివేక్ కుమారుడికి అవకాశం కల్పిస్తానని ఇన్సూరెన్స్ ఉన్న నేపథ్యంలో మంత్రి పదవి ఆపేసి అటు షిఫ్ట్ చేసే అవకాశం, పెద్దపల్లి ఎంపీని కూడా కేటాయించే అవకాశాన్ని, ఆప్షన్స్ని డిస్కస్ చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇక అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గానికి సంబంధించి అడిగిన వెంటనే టికెట్ వదులుకొని కూడా పార్టీకి లాయల్గా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి అద్దంకి దయాకర్కి కూడా పదవికి దక్కటానికి ఎమ్మెల్సీ ఇచ్చి పదవి ఆయనకి ఇవ్వటం కోసం అవకాశాలు కనిపిస్తున్నాయి. యంగ్ అండ్ రేవంత్ రెడ్డి కోటరీ టీంలో ఉన్నారు కాబట్టి ఆ స్కోప్ ఆయనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఎస్టీ కోట ఇందాక చెప్పినట్టుగా సీతక్క బెర్త్ కన్ఫర్మ్. రెండో ఎస్టీకి కూడా ఇవ్వచ్చు, లంబాడీలను కూడా సాటిస్ఫై చేయాలనుకుంటే బలరాం నాయక్ పోటీ చేయలేదు, రేపు ఎంపీకి పోటీ చేయాలని ఆయన ఆలోచన చేస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి అంటే ఎమ్మెల్సీ కోటాలో ఆయన గెలిపించి మంత్రి పదవి ఇచ్చే ఆప్షన్ని ఎస్టీల్ని సాటిస్ఫై చేయాలి అని అనుకుంటే కనుక బలరాం నాయక్ కూడా బెర్త్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే అదర్వైజ్ బలరాం నాయక్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిపోయారు, కామారెడ్డి సీట్ త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్కి వెళ్ళారు. మైనార్టీ కోటాలో ఎవరు లేరు, అజరుద్దీన్ గెలిస్తే కనుక ఆయనకు అవకాశం దక్కేది, అజరుద్దీన్ కూడా గెలవలేదు. అనివార్యంగా మైనార్టీలకు ఒకళ్ళు చోటు కల్పించాలి. సో షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మనకి మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఎమ్మెల్సీ అవకాశాలు ఉంది అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ, బలరాం నాయక్ వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రివర్గాల్లో చోటు అయితే గ్యారెంటీ మనకి కనిపిస్తుంది. ఇక ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఆలోచన చేద్దాం. వేలమ్మ సామాజిక వర్గం నుంచి ముగ్గురే గెలిచారు, ఇందాక తప్పు చెప్పాను నేను, ముగ్గురే గెలిచారు. ప్రేమ్ సాగర్, జూపల్లి కృష్ణారావు, గండ్ర సత్యనారాయణ. సో ఈ ముగ్గురులో ప్రేమ్ సాగర్ రావు పార్టీలో సీనియర్ మోస్ట్, ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి, లాబింగ్ కెపాసిటీ ఉంది. అదేవిధంగా మంచిర్యాల, ఆదిలాబాద్లో పార్టీని కొంత ఊపు తీసుకురావడంలో ఎంతో కొంత ప్రయత్నం చేశారు. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గాల్లో చోటు తగ్గించుకోవడానికి. ఇక జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో పార్టీలో మంత్రి పదవిని వదిలేసుకొని రకరకాల ప్రయత్నాలు చేసి చివరిలో మంత్రిగా హామీ కూడా పొంది ఆయన టికెట్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. టికెట్ గ్యారంటీ ఆయనకి మంత్రివర్గంలో బెర్త్ గ్యారంటీ అనే ఆలోచన చేస్తున్నారు. అయితే జూపల్లి కృష్ణారావుకి అక్కడ ఉన్న కాంపోజిషన్స్ నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి ఇస్తారా లేదా అనేది మరో పాయింట్. గండ్ర సత్యనారాయణ గతంలో గెలిచున్నారు, ఇప్పుడు గెలిచారు. వీళ్ళ ముగ్గురులో పోల్చుకుంటే లీస్ట్ ఆప్షన్స్ గండ్ర సత్యనారాయణకి లీస్ట్ ఛాన్సెస్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురులో ఒకరికి మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక అన్డౌటెడ్లీ కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఒకళ్ళే గెలిచారు. బై డిఫాల్ట్ ఒకళ్ళకి ప్రాతినిధ్యం అక్కడ దక్కాలి కాబట్టి ఇక తుమ్మల నాగేశ్వరరావు కన్ఫర్మ్గా ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్లో గ్యారంటీగా మంత్రివర్గంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. శ్రీధర్ బాబు కూడా పార్టీలో సీనియారిటీ పరిచయాలు ఉన్నాయి, బ్రాహ్మణ సామాజిక వర్గం ఖచ్చితంగా కేటాయింపు జరగాలి, ఎవరు లేదు కాబట్టి ఆప్షన్ లేదు కాబట్టి శ్రీధర్ బాబుకి మంచి పోర్ట్ఫోలియో కూడా దక్కే అవకాశం ఉంది. రెవెన్యూ, ఆర్థిక ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి 6 గ్యారంటీస్ ఇచ్చారు, ఇంకా చాలా హామీలు కూడా ఇచ్చారు కాబట్టి ఆ అమలులో కూడా శ్రీధర్ బాబుని అతని పాత్ర ఉండేలాగా చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ సాధక బాధలన్నింటినీ రిస్క్ తీసుకునే అవకాశం శ్రీధర్ బాబు రూపంలో మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గంలో అవుట్ ఆఫ్ 25
మేజర్ ప్రాబబిలిటీస్ ఉన్న వ్యక్తులు ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆప్షన్ లేదు, ఆయన పార్టీలో సీనియర్ మోస్ట్, వోకల్గా చాలా స్ట్రాంగ్ కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మీదే వదిలేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకోవాలంటే మంత్రి పదవి, లేదంటే స్పీకర్, లేదనుకుంటే ఆయన భార్యకి చోటు కల్పించే అవకాశం ఉంది. సో పద్మావతి రెడ్డి ఆయన భార్య కాబట్టి. ఇక దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి సబ్జెక్టు ఇతరులకు దక్కే దాన్ని బట్టి వీళ్ళిద్దరి ఆప్షన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఎవరైతే రెడ్డి సామాజిక వర్గంలో కంపల్సరీ ఇవ్వాల్సిన వ్యక్తులలో కనుక కొంత అక్కడ సడలింపు దొరికితే కనుక ఆల్టర్నేట్ పదవులకి వెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళిద్దరిలో ఒకరికైతే పదవి దక్కే అవకాశం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్యారంటీ, ఆయనకి పార్టీలోకి తీసుకునేటప్పుడు కూడా ఆయనకి ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డిలో ఆయనకు ఆప్షను ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి ఆయనకి. అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి, ఈయనకి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి క్లోజ్ అసోసియేట్ కాబట్టి రామ్మోహన్ రెడ్డికి అవకాశం. సుదర్శన్ రెడ్డి దాకా చెప్పినట్టుగా పాత లాబియింగ్, కాంగ్రెస్ పార్టీతో ఉన్న లాయల్టీతో ఆయనకు కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తూ ఉంటే మంత్రివర్గ కూర్పు అనేది ఈ తరహాలో మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక వీటన్నింటిని బేస్ చేసుకొని మనకి కీలకమైన కొన్ని బిగ్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేస్తే ఏంటి, ఎస్సీ ఎస్టీ బీసీ సమీకరణాలు అనేది బై డిఫాల్ట్గా గ్యారంటీగా కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తుంది. ఎందుకు అనంటే కాంగ్రెస్ మూల ఓట్ బ్యాంకే ఎస్సీ ఎస్టీ మూల ఓటు బ్యాంకు, వాళ్ళకి అవకాశం దక్కింది, ఎక్కువ మంది గెలిచింది, ఎక్కువ మంది ఓట్లు పడింది కూడా అక్కడ కాబట్టి వాళ్ళకి ప్రాతినిధ్యం కన్ఫర్మ్. బీసీలని మొదటి నుంచి బీసీ నినాదం వినిపిస్తుంది. సో కాబట్టి బీసీలకు కూడా అనివార్యంగా 4 మంత్రి పదవులు ఇవ్వక తప్పదు. ఇక ఇందాక చెప్పినట్లుగా మహిళల అనే అంశాన్ని కూడా, ప్రాతినిధ్యం అనే అంశాన్ని కూడా గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ ఫాలో అవ్వాలనుకుంటున్న విషయం. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్లోగన్స్ కరెక్ట్గా ఉండాలన్నా, ప్రజలు రీచ్ అవ్వాలన్నా, ఈ 2-3 నెలల్లో ప్రజల్ని మేము సాటిస్ఫై చేసామని చెప్పుకోవాలన్నా ఈ ఎస్సీ ఎస్టీ మహిళ బీసీ కాంపోజిషన్ను ఫాలో అవ్వాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కొత్త జిల్లాలు 33 కాబట్టి మనకు ఉన్నది పదవులు, మంత్రివర్గ పదవులు మొత్తం ముఖ్యమంత్రితో కలిపి 18 కాబట్టి పాత జిల్లాల 10 జిల్లాల మేరకు పదవుల ఎంపిక అనేది జరిగే అవకాశం మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా సీనియారిటీ మరియు పార్టీ లాయల్టీ, కాంగ్రెస్లో పార్టీ లాయల్టీ సీనియారిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఎవరున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఎవరున్నారు. నిన్న కాంగ్రెస్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ క్లియర్ కట్గా చెప్పారు, వన్ మ్యాన్ షో ఉండదు, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. కాబట్టి సీనియారిటీ పార్టీ లాయల్టీని క్లియర్గా ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా అధిష్టానం ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి డీకే శివకుమార్, ఠాక్రే, వేణుగోపాల్, అదేవిధంగా మాణిక్ ఠాక్రే వీళ్ళందరి చుట్టూ ఢిల్లీలో ఇప్పుడు చాలామంది చక్కర్లు కొడుతున్నారు. అధిష్టానం ఛాయిస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ రూట్లో నుంచి ఎంతో కొంత మంత్రివర్గంలోకి రావాలని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇందాక నేను చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్ళడంతోనే తన జేబులో నుంచి ఒక స్లిప్ తీసి ఇచ్చారు. ఆ స్లిప్లో తన ఆప్షన్స్, సీఎంగా మంత్రివర్గం తను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎవరుంటే బెటరు, పాత కొత్త, సీనియర్లు జూనియర్లు ఈ కాంబినేషన్లో ఉంటే మంత్రివర్గాన్ని ఎఫెక్టివ్గా పనిచేయించడానికి అవకాశం ఉంటుందనే విధానాన్ని రేవంత్ రెడ్డి తన ఆప్షన్గా అధిష్టానం ముందు చెప్పి ఒప్పించుకొని కేబినెట్ కూర్పులో ఫైనల్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మంత్రివర్గ కసరత్తుకు ఇంత ఎక్సర్సైజ్ పడుతుంది. నేను మీకు చెప్పడానికి 20 నిమిషాలు సమయం పట్టింది. సో కూర్పుకి వాళ్ళకి ఇప్పుడు 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఇది కూడా రేపటికి పూర్తి స్థాయిలో కూర్పు రాదు. రేపు మ్యాక్సిమం 6 నుంచి 9 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత ఆయన మెసేజ్ ఇస్తారు. ఆ తర్వాత మిగతా మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రితో పాటు మరో 17 మంది మంత్రివర్గ విస్తరణ చేయడానికి ఇంకొంత సమయం తీసుకునే అవకాశం. సో కసరత్ అనేది అంత ఈజీగా అయిపోదు. ఇది కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, లాబియింగ్ ఎక్కువ, అదేవిధంగా చాయిస్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కూర్పు అనేది చాలా చాలా క్రూషియల్గా ముందుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది.